పోతన ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధము గజేంద్ర మోక్షము 5వ పద్యం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంధకారమెల్ల అద్రి గుహాంతర వీధులందు పగలు వెరచిడాగి ఎడరు వేచి సంధ్య నినుడు వృద్ధతనున్న వెడలెననగ గుహలు వెడలె గరులు. అంధకారమెల్ల అద్రి గుహాంతర వీధులందు పగలు వెరచిడాగి ఎడరి వేచియున్న వెడరి వేచి సంధ్య నినుడు వృద్ధతనున్న వెడలెననగ గుహలు వెడలె గరులు. భావము: చీకట్ల గుంపులు పగలంతా భయంతో కొండ గుహలలో దాక్కుని సాయంకాలం సూర్యుడు శక్తి సన్నగిల్లటం కనిపెట్టి బయటకొచ్చాయా అన్నట్టు ఆ త్రికూట పర్వతము నుండి బయలుదేరిన ఏనుగుల యొక్క నల్లధనాన్ని ఆ గుంపుని మనకి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు పోతనామా. రహస్యార్థం ఏమిటంటే, బ్రహ్మజ్ఞానం ప్రకాశించే సమయం అనగా పగలు, కనబడని చీకటి అనే అవిద్య. ఇక్కడ చీకటిని అవిద్య, అజ్ఞానం ఇలా మనకు చెప్తూ ఉన్నాడు. కొండలు అవిద్యను కొండ గుహలు అను హృదయ కుహారాలలో దాగి ఉండి జీవుని వృత్తి బహిర్ముఖం అయినప్పుడు ఆవరించినట్లు అజ్ఞాన వృత్తులు బయలుదేరాయి. అజ్ఞాన వృత్తుల గురించి, జీవులలో ఉన్నటువంటి అజ్ఞాన వృత్తులు, అవిద్య గురించి తెలియజేస్తున్నాడు పోతనామాచుడు ఈ పద్యంలో. ధన్యవాదములు.